గోదావరి పెన్గంగ జలాలు పంట పొలాల్లో పారాలనేది రైతుల ఏళ్ల నాటి కల. ఎట్టకేలకు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తవడంతో ఆ కల నెరవేరనుంది. నిర్మల్ సదర్ మాట్ బ్యారేజీ, ఆదిలాబాద్ జిల్లాలోని చనాఖా కొరాటా ప్రాజెక్టులను సీఎం రేవంత్ రెడ్డితో ప్రారంభించేందుకు నీటిపారుదల శాఖ ఏర్పాట్లు చేస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని భోరజ్ మండలం హత్తిఘాట్ వద్ద 1891 కోట్లతో నిర్మిస్తున్న చనాఖా కోరాటా ప్రాజెక్టు ప్రారంభంతో భోరజ్, జైనధు, బేల మండలాలకు చెందిన సుమారు 51,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. చనాఖా కోరాటా ప్రాజెక్టుతో పాటు సదర్మాట్ బ్యారేజీ పూర్తయితే 2 పంటలకు సాగునీరు అందుతుందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ఆదిలాబాద్ జిల్లా కరెస్పాండెంట్ నరేష్ కుమార్ అందిస్తారు. జలాలను తమ పంట పొలాలకు అందించడమే రైతులకు గత ఏళ్ల నాటి కల నెరవేరనుంది. మరి ఈ క్రమంలోనే ఇటు గోదావరితో పాటు పెన్గంగ నదీ జలాలపై బ్యారేజీల నిర్మాణం పూర్తి కావడంతో ప్రారంభానికి సిద్ధమయ్యాయని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో నిర్మించినటువంటి చనాఖా కొరాటా బ్యారేజీతో పాటు ఇటు నిర్మల్ జిల్లాలోని మామడ మండలం పొనకల వద్ద నిర్మించినటువంటి సదర్మాట్ బ్యారేజీలను ప్రారంభించేందుకు ఇటు నీటిపారుదల శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. మరి ఈ క్రమంలోనే 2015 నుంచి 2016లో ఇటు పరిపాలనా అనుమతులు లభించినటువంటి ఈ 2 ప్రాజెక్టులకు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ పరిపాలన అనుమతులను కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో నిర్మిస్తున్నటువంటి హత్తిఘాట్ వద్ద నిర్మిస్తున్నటువంటి కోరాటా చనాఖా అనేది తెలంగాణతో పాటు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్నటువంటి చనాఖా గ్రామం శివారులో ఇటు నిర్మిస్తున్నారు. మరి ఈ క్రమంలో సుమారు 1800 కోట్లతోటి ఈ బ్యారేజ్ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మరి బ్యారేజ్ నిర్మాణం గత 10 ఏళ్ల నుంచి నిర్మాణం పూర్తి చేసుకుని నిర్మాణ పనులు కొనసాగిస్తూ నేడు నిర్మాణం పూర్తి కూడా 90% మేర పనులు పూర్తయ్యాయి. మరి ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ ప్రారంభించనున్నారు. దాంతోపాటు ఇటు దీనికి సంబంధించి ఏదైతే బ్యారేజ్ ఆయకట్టు ఉందో ఆయకట్టుకు సంబంధించి సుమారు 51,000 ఎకరాలకు సంబంధించి సాగునీరు అందించే లక్ష్యంతో ఈ బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి ప్రారంభంతో పాటు ఇటు సాగునీటిని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా విడుదల చేయనున్నారు. మరి ఈ కార్యక్రమం దీంతో పాటు ఇటు మన నిర్మల్ జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే మామడ మండలం పొనకల్ గ్రామ శివార్లో సదర్మాట్ బ్యారేజీ ఏదైతే ఇంతకుముందు గతంలో బ్రిటిష్ కాలంలో నిర్మించినటువంటి సదర్మాట్ ఆనకట్ట అనేది కేవలం గోదావరి నదిలో పారుతున్నటువంటి ఒకే పాయ కింద పారుతున్నట్టు ఒకటే కాలువ ద్వారా సదర్మాట్ ఆయకట్టు కింద ఉన్నటువంటి పంట పొలాలకు సాగునీరు అందించారు. మరి ఈ క్రమంలో దాన్ని నిర్మాణాన్ని మళ్ళీ పెంచే దిశగా ఒక బ్యారేజ్ నిర్మాణం చేపడితే 2 పంటలకు కూడా ఇటు ఖరీఫ్తో పాటు రబీ పంటలకు కూడా సాగునీరు అందుతుంది. దీనికి ఆయకట్టు కింద ఉన్నటువంటి ఇటు నిర్మల్ జిల్లాలో ఉన్న మొత్తం 18,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పేసి రైతులు ఏదైతే ఆనాడు ప్రతిపాదించారో మరి ప్రతిపాదన మేరకు 2016లోనే దీనికి పరిపాలనా అనుమతులతో పాటు సుమారు 520 కోట్లతోటి నిధులు కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటు శంకుస్థాపన చేయడం జరిగింది. 10 ఏళ్ల పాటు కూడా ఈ నిర్మాణ పనులు కొనసాగిస్తూ నేడు నిర్మాణం సదర్మాట్ బ్యారేజ్ కూడా పూర్తి చేసుకుంది. ఈ నెల 16వ తేదీ రోజున ఇటు కొరాటా చనాఖాతో పాటు ఇటు సదర్మాట్ బ్యారేజీని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దాంతోపాటు ఇటు సాగునీటిని కూడా విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే 18,000 ఎకరాల ఆయకట్టుకు ఏదైతే నిర్మల్ జిల్లాలో సుమారు 13,000 పైచీలకు ఎకరాలతో పాటు జగిత్యాల జిల్లాలో ఉన్నటువంటి సుమారు 5,000 ఎకరాల పంట పొలాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ఈ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది. మరి దీంతో పాటు గతంలో ఏదైతే సదర్మాట్ ఆయకట్ట ఉందో ఈ ఆయకట్ట కింద కేవలం వానాకాలంలో మాత్రమే సాగునీరు అందుతుండడంతో రైతులు కూడా ఒకే కాలంలో ఒకే పంటను కూడా ఇటు వేసుకొని తమ సాగునీరు పంటలు సాగు చేశారు. మరి ఈ క్రమంలో బ్యారేజీ నిర్మాణం పూర్తయిపోయి బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేయడంతో 2 పంటలకు కూడా ఇటు తమకు సాగునీరు అంది 2 పంటలు కూడా సాగు చేసుకొని ఈ బీడు భూములు అయితే సస్యశ్యామలు అవుతామని చెప్పేసి రైతులు హర్షం చేస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ మల్లేశ్వర్, నరేష్, మెగా9 టీవీ, ఆదిలాబాద్.